వేధింపుల వ్యవహారం కలకలం రేపుతూ ఉంది. ఉన్నతాధికారి వేధింపులతో ఓ ఉద్యోగి రాజీనామా చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎక్సైజ్ కమిషనర్ వేధిస్తున్నాడంటూ నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి రాజీనామా చేశారు. ఎక్సైజ్ శాఖలో పని చేయలేనంటూ లెటర్ రాశారు. తనను వెధవ, ఈడియట్ అంటూ తిడుతున్నారని సోమిరెడ్డి ఆరోపిస్తున్నారు. చేయని తప్పుకు తనను అందరి ముందు ఎక్సైజ్ కమిషనర్ తీవ్ర అవమానానికి గురి చేశాడంటూ సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తన స్నేహితులతో ఈ ఆవేదనను పంచుకున్నారు. అయితే ఈ విషయంపై తన స్నేహితులు మౌనం ఇంకా బాధించిందంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఎక్సైజ్ కమిషనర్ తీరును ప్రశ్నిద్దామన్నప్పుడు మిత్రులు మౌనంగా ఉండటం బాగా కలిచివేసిందన్నారు. అది తట్టుకోలేక అక్కడే కుప్పకూలిపోయానంటూ చెప్పారు. ఇక ఒకరితో మాటలు పడుతూ ఇంకా తాను ఆ శాఖలో పనిచేయాల్సిన అవసరం లేదని సోమిరెడ్డి అన్నారు. ఇక ఇదే అంశంపైన కూడా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ దా చూద్దాం. ఇప్పుడు ఆఫీసు ముందరనే కదా అక్కడ కనిపిస్తలేదా? తెలంగాణలో చిన్న చిన్న ఆఫీసర్లను పట్టుకొని కేసులు పెట్టి భయపెట్టించి భయభ్రాంతి గురి చేసి మొత్తం వీలే దోచుకుపోతున్నట్టు చిత్రీకరిస్తుండ్రే. తెలంగాణ ఉద్యోగులు పూర్తి అవినీతి పనులు అన్నట్టు చిత్రీకరిస్తుండ్రే. మరి రాజకీయ నాయకులు ఎన్ని లూట్ చేస్తున్నారు? రాజకీయ నాయకులకు వర్తించదా? ఎంత లూట్ చేస్తున్నారు, ఎన్ని భూములు గ్యాప్ చేస్తున్నారు? కొంతమంది మంత్రులు ఇదే పని పెట్టుకొని ఆఫీసులు నడుపుతూ ఉంటే అక్కడ దాడి చేసి పట్టుకునేటువంటి పరిస్థితి నీకు అధికారాలు లేవా? ఎమ్మెల్యేలని డైరెక్ట్ పట్టుకునేటువంటిది కర్ణాటకలో చూడలేదా మనం? డైరెక్ట్ ఎమ్మెల్యేలను పట్టుకొని జైలు పెట్టింది. ఇక్కడే విచ్చలేనిగా దోపిడీ చేస్తూ ఉద్యోగులను చిత్రీకరిస్తూ అవినీతి పరులుగా భయపెట్టిస్తూ ఆంధ్ర అధికారులను తీసుకొచ్చి మా తెలంగాణ అధికారులను వాడు వీడు లుచ్చా లఫంగా నీ అమ్మ అంటారా? వీళ్ళందరూ వాళ్ళు అనలేరా నీ అమ్మని? తొక్కుతామని వీళ్ళు అనలేరా? ఎవరైతే ఈ మాట అన్నారో వీళ్ళు మా ఎంప్లాయీస్ అన్నారా? ఆఫీస్లోనే దందా పెట్టుకొని ఆఫీస్లోనే అవుతా ఉన్నారంట. ఆఫీస్లోనే రావుడు, ఆఫీస్లోనే లంచం. 3 గంటల వరకు ఈ మహానుభావుడు వెళ్తే 3 గంటల వరకు పబ్బులు ఓపెన్ ఉండాలంట అంతే. ఆయన పబ్లలో తిరిగి కూడా అన్ని వీడియోలు ఫోటోలు పంపుతామన్నారు. 3 గంటల వరకు పబ్లలో ఓపెన్గా ఉండాలంతే. రాత్రి 3 గంటల వరకు, తెల్లవారుజాము ఇంటికి వస్తాయంట. అంటే మధ్యాహ్నం అక్కడనే తాగుడు, అక్కడనే పైసలు దండ, అక్కడనే లంచాలు, పబ్బులు. తెలంగాణ అధికారులు నిలబడితే నీ అమ్మ లుచ్చ, తొక్కుతా, విధవ, రాస్కెల్, బాస్టెడ్ ఈ మాటలా? ఇంత అంకర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎక్సైజ్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు? ఎంతమంది ప్రాణాలు పోవాలి, ఎంతమందికి స్టంట్లు పడాలి? మన మంచి నిజాయితీ పడేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ రజ్వీ ఒక మంచి ఇంటెలిజెంట్ రజ్వీ, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక మైనార్టీ, ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మా సోమిరెడ్డి గారిని అడుక్కుంటుంటే ఏమంటాడు తెలుసా? అన్నా నేను తెలంగాణ బిడ్డను, నన్ను విధవా తొక్కుతా అన్నాడు. నేను ఈ ఉద్యోగం చేయను, ఈ ప్రభుత్వంలో ఈ ఉద్యోగం చేయను, రిజైన్ చేస్తా. చల్లి రిజైన్ చేస్తానా అన్నాడు. ఇది తెలంగాణ పౌరుషం అంటే. ఒక రాజిరెడ్డి అనే ఒక కానిస్టేబుల్ అసోసియేషన్ పెట్టుకొని ప్రెసిడెంట్ ఉంటే, అరే నువ్వు కానిస్టేబుల్ అసోసియేషన్ అని ఆయన తీసుకుపోయి మెదక్ వేసిరంట. కుత్బుల్లాపూర్ నుంచి మెదక్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్స్ జిల్లా టు జిల్లానే మొత్తం విత్ ఇన్ జిల్లానే. మేము ఆ రోజు 3 కేటగిరీల డిస్ట్రిక్ట్ లెవెల్, జోనల్ లెవెల్, మల్టీ జోనల్ లెవెల్స్, స్టేట్ లెవెల్గా ఉన్నటువంటి వాడిని ఏ పోస్టులు డిస్ట్రిక్ట్లో ఉండాలా, జోన్లో ఉండాలా, స్టేట్ లెవెల్ అని చెప్పి రిక్రూట్మెంట్లో కూడా స్టేట్ క్యాడర్లో 95% లోకల్సే ఉండాలని చెప్పి మేము రాష్ట్రపతి నుంచి కేసీఆర్ గారు మేమందరం పంపిస్తే మేమందరం తీసుకొచ్చి ఉద్యోగాలు కూడా మనకు దక్కాలని చెప్పి చేసినాం. ఇవాళ ఒక కానిస్టేబుల్ విత్ ఇన్ జిల్లాలోనే ఎక్సైజ్ సూపరింట్ చేసేటువంటిది, విత్ ఇన్ డిస్టిక్లో చేసే కానిస్టేబుల్ని నువ్వు జిల్లా టు జిల్లా అంటే సిఐ క్యాడర్ లెవెల్లో మల్టీజోన్ క్యాడర్లో ట్రాన్స్ఫర్ చేస్తే ఒక కానిస్టేబుల్ ఇక్కడ మల్కాజ్ నుంచి మెదక్ పోయి పనిచేయాలా? ఏం రూల్? నీ ఇష్టానుసార రూలా? ఉద్యోగులు ఏ స్థాయి ఉద్యోగులు ఎక్కడ పనిచేయాలని చెప్పి మేము చిన్న స్థాయి ఉద్యోగులు విత్ ఇన్ డిస్ట్రిక్ట్లోనే ఉండాలని చెప్పి మేము నామ్స్ చేస్తాం. 10 ఏళ్ళలో ఎవరిని ఇబ్బంది పెట్టలే.
రాజిరెడ్డిని ట్రాన్స్ఫర్ చేస్తే ఆ రాజిరెడ్డి కూడా అన్న నేను ఉద్యోగం విడిచిపెడతానా అని ఏడుచుకుంటే రాజిరెడ్డి కూడా ఫోన్ చేస్తా ఉన్నాడు. నేను బతకలేనా, నేను ఉన్నప్పుడు ఆత్మగౌరవంతో బతికినా అని చెప్పేసి. అంటే తెలంగాణ ఉద్యోగ సంఘ నాయకులన్నా ఇంత అసహ్యమా? తెలంగాణ ఉద్యోగుల అధికారులన్నా ఒక డిప్యూటీ కమిషనర్ ఎవరైనా వాడు వీడు నీ అమ్మ తొక్కుతా బాస్టేడ్ లుచ్చా అని చెప్తే ఈ కానిస్టేబుల్ సంగతి ఏముంటుంది? ఏమైపోతుంది తెలంగాణ? ఇటు అధికారులలోనే తెలంగాణ వ్యతిరేకమైన ఆందోళనలు జరిగిండ్రు, ఉద్యోగ సంఘాలలో ఆంధ్ర మూలాలను ఆందోళనలు జరిగిండ్రు కొంతమంది, రాజకీయాలలో జరిగిండ్రు, సలహాదారులలో తెలంగాణ వ్యతిరేకులు వాళ్ళు జరిగిండ్రు. మొత్తం జరిగి తెలంగాణను ఫస్ట్ పట్టిస్తూ ఉన్నారు. ఈ కొంతమంది జరిగినందుకు ఆంధ్ర ప్రజలు కూడా గమనించాలి దయచేసి. మేము ఆ రోజునే చెప్పిన మేము అన్నదమ్ములమే అని మేము ఏం కోరుకోలే. కానీ ఇలాంటి రాజకీయ నాయకులు, ఇలాంటి అధికారులు, ఇలాంటి వాళ్ళ వ్యవహారం వల్ల మంచిగా నడిచేటువంటి మన వ్యవహారం, మన సంబంధాలు కూడా తెగిపోయేటువంటి అవకాశం ఉంది. ఇంత పెద్ద తెలంగాణ ఉద్యమం జరిగినా ఏనాడు తిట్టలేదు, తెలంగాణ వచ్చినాక మేము ఇబ్బంది పెట్టలే. మా అధికారులను ఆంధ్రలో ఇబ్బంది పెట్టినా కూడా ఇక్కడ మేము ఇబ్బంది పెట్టలే. కానీ ఇవాళ ఏం జరుగుతుందంటే కొంతమంది నాయకులు, కొంతమంది అధికారుల వల్ల తెలంగాణ వచ్చినాక మరో ఉద్యమం పుట్టేసి పరిస్థితి వస్తుంది. ఇక్కడ మరో ఉద్యమం, ఎవర్రా, ఈయన పేరు ఏం పేరు, ఏ ఊరు, ఏ ప్రాంతం, ఇక్కడ చేరలే వద్దా అనేటువంటి పరిస్థితి మరో ఉద్యమం రాబోతూ ఉంది. దానికి కారణం ఎవరంటే కొంతమంది వాళ్ళు మాత్రమే. ఆనాడు రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం ఎవరంటే కొంతమంది ఇలాంటి వారి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళే. పాలకులు కానీ, పరిపాలించే అధికారులు కానీ కరెక్ట్ వ్యవహరించింటే అంతా అన్ని ప్రాంతాలు ఈక్వల్గా డెవలప్ అయ్యేది, తెలంగాణ అనేది అంశం రాకుండే. ఆత్మగౌరవం దెబ్బతింది కనుకనే ఉద్యమం వచ్చింది. ఇవాళ మేము ఆత్మగౌరవంతో బతుకుదాం అనుకున్నాం, సెల్ఫ్ రెస్పెక్ట్తో బతకాలనుకున్నాం. కానీ ఇలా బతకరిస్తారు. విడిపోయిన తర్వాత కూడా, తెచ్చుకున్న తర్వాత కూడా ఇవాళ మళ్ళీ ఏం పరిస్థితి వస్తుందంటే మా వాళ్ళపైన వేధింపులు. సోమిరెడ్డి ఇలా ఎంత మనస్తాపం చెందిందంటే పొరపాటున ఆయనకి ఏమైనా ఏంటి ఎవరు బాధ్యులు? హరికిషన్కి ఏమైనా అంటే ఎవరు బాధ్యులు? శ్రీనివాసరావు కుప్పకూలిపోయాడు మీ ఆఫీస్లో, ఎవరు బాధ్యులు? ఇలా వెలుగులోకి వచ్చినటువంటి ఈ అంశాలు. కానీ ఇలాంటి హరికిరణులు ఇంకా చాలామంది ఉన్నారు ఈ రాష్ట్రానికి వచ్చి. ఇలా అయిపోయింది 10 ఏళ్ళ తర్వాత 2.5 ఏళ్ళు మా రాజ్యం అనుకుంటున్నారు, మా పరిపాలన వచ్చింది అనుకుంటున్నారు. మళ్ళీ గతంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎట్లాగుందో సాగిందో మళ్ళీ అట్లా బ్రహ్మాండంగా మా సాగుతుంది అనుకుంటున్నారు. కానీ తెలంగాణ అనేది గుర్తుపెట్టుకోండి, ఓపికతో చూస్తున్నారు. ఈసారి వస్తే మళ్ళీ ఉద్యమం శాంతియుతంగా ఉండదు, తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది ఇలాంటి వ్యక్తులను. అరే కనీసం ఒక విశ్వాసం అనేది ఉంటుంది కుక్క కూడా. అంత విశ్వాసం ఉండదా మనుషులకు?